హరి అన్న గోదావరి కని నుంచి వచ్చిండు. అన్న బ్రేకప్ స్టోరీ ఏందో తెలుసుకుందాం. నేనైతే కొంచెం తెలుసుకున్నా. ఏంటంటే వీళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఈయనకి మ్యారేజ్ అయిపోయింది, కొన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నాక తాళి తెంపేసి నా ముఖం మీద పాడేసి వెళ్ళిపోయింది. ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా తను ఉండదు. తను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా తను ఉండదు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు? వాళ్ళ పేరెంట్స్కి క్యాస్ట్ పిచ్ ఎక్కువ అనమాట. ఇవన్నిటికన్నా ముందు నాకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గరికి పోయి వాళ్ళ డాడీ కాలు పట్టుకొని అన్నా, ప్లీజ్ అంకుల్ నాకు మీ అమ్మాయి అంటే పేరెంట్స్కి అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ పిల్లల కోసం మీ పరువు అనేది పక్కన పెట్టేయండి. అబ్బాయిలు ఉంటారో చచ్చిపోతారో తెలీదు, కానీ ఒక అమ్మాయి నచ్చిన వాడిని వదిలేసుకొని నచ్చిన వాడితో బెడ్ మీద పడుకోవాలి. అది వాళ్ళ ఇంట్లో కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు మీ పిల్ల వీడియో చూస్తుంది అనుకోండి, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్లీజ్ నీకు దండం పెడతా. నేను మీ జాను. సో ఈ రోజు ఏంటంటే నేను ఒక బ్రేకప్ స్టోరీని తీసుకొచ్చేసిన. ఈ అన్న పేరేంటన్నా మీరు? హరి అన్న గోదావరి కని నుంచి వచ్చిండు. అన్న బ్రేకప్ స్టోరీ ఏందో తెలుసుకుందాం. నేనైతే కొంచెం తెలుసుకున్నా. ఏంటంటే వీళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఈయనకి మ్యారేజ్ అయిపోయింది, కొన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నాక తాళి తెంపేసి నా ముఖం మీద పాడేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో అన్న నాకు ఇప్పటిదాకా చెప్పలేదు. సో ఇప్పుడు చెప్దాం అనుకుంటుండు. సో అన్న చెప్పండి, మీ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది, స్టార్టింగ్ నుంచి చెప్పండి. స్టార్టింగ్ అంటే ఏం లేదు, అంటే ప్రజెంట్ నేను ఒక 5 years నుంచి నా పిల్లతో నేను రిలేషన్లో ఉండే. ఓకే. అట్లనే ఎట్లా అంటే రిలేషన్లోనే ఉన్నాం, కాల్స్ మాట్లాడుకున్నాం, వీడియో కాల్స్ మాట్లాడుకున్నాం. మీకు ఎట్లా పరిచయం మా అమ్మాయి? అంటే మా ఫ్రెండ్ అంటే తమ్ముని వాళ్ళ పిల్లవాళ్ళ అక్క అనమాట. సో అలా అలా కొంచెం కొంచెం పరిచయం అయింది. మేము మాట్లాడుకున్నాం వీడియో కాల్స్లో. ఇంకా కొద్ది రోజుల ముందు ఏమైందంటే తనకి అనుకోకుండా పెళ్లి చూపులు చూసారనమాట. ఇంకా ఆ టైంలో ఒక 6 to 7 days దాకా నాకు ఫోన్ అనేది ఏం రాలేదు. ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్? 5 year రిలేషన్షిప్. 5 years రిలేషన్షిప్. ఓకే. అంటే ఏమైందంటే అనుకోకుండా తన దగ్గర నుంచి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏం రాలేదు. తను కూడా అట్లనే ఉంది. ఇంకా నేను ఫోన్ చేయనేమో అతనికి, అతనితో ఉండలేనేమో, లైఫ్ లాంగ్ ఉండలేనేమో అని చెప్పేసి తను కూడా అనుకుంది. బట్ అక్కడ ఏంటంటే అనుకోని సిచ్యువేషన్ ఏంటంటే మొబైల్లో రీఛార్జ్ అనేది లేక కాల్ చేయలేదు. కానీ నేనేమనుకున్నా అంటే మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది కావచ్చు, ఇంకా నాతో లైఫ్ లాంగ్ ఉండదేమో అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఏంటంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఆ మ్యాచ్ అనేది ఫిక్స్ కాలేదు. ఓకే. ఇంకా తర్వాత తను చెప్పింది ఏమని, నువ్వు లేకుండా ఉండలేను అది ఇది అని చెప్పేసి చెప్పింది. అంటే అంతకు ముందు దాకానేమో ఫ్రెండ్ లానే ఉండే అనమాట. బట్ తర్వాత ఏంటంటే ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా తను ఉండదు. తను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా తను ఉండదు. ఇంకా అట్లాంటిదే స్టోరీ మళ్ళీ రీసెంట్గానే అయిందనమాట. ఏమైంది? సేమ్ మళ్ళీ తనకి మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఒకటి వచ్చి ఉండే. మీరు మాట్లాడలేదా వాళ్ళ ఇంట్లో వెళ్ళి? చాలా మాట్లాడినా వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు? వాళ్ళ పేరెంట్స్కి క్యాస్ట్ పిచ్ ఎక్కువ అనమాట. వాళ్ళకి ఎంత చెప్పినా అని అర్థం కాలేదు, ఎంత చేసినా అర్థం కాలేదు. అలానే ఈసారి కూడా ఏమనుకున్నా అంటే తీసుకొని వద్దాం, పెళ్ళి చేసుకుందాం అదే అని చెప్పేసి నేను అనుకున్నా. తీసుకొని వచ్చిన. బట్ ఏమైందంటే అనుకోకుండా నైట్ నన్ను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ దొరకబట్టారు. తీసుకొని వచ్చిన. ఒక 2 months ముందు ఇక్కడికి అమీర్పేట తీసుకొని వచ్చిన. మార్నింగ్ లేస్తే మ్యారేజ్ అనుకున్నాం. అక్కడ కొన్ని డేస్ ఎక్కడ ఉన్నారు మీరు? తీసుకొచ్చి కొన్ని డేస్ ఏం లేదు, 1 day అనమాట. అదే ఎక్కడ స్టే చేశారు? అమీర్పేటలో స్టే చేశాను నేను. హైదరాబాద్కి తీసుకొచ్చేసి అమీర్పేటలోనే స్టే చేశాను. సో ఏమైందంటే నైట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారు, నన్ను వెతికిరు, దొరకబట్టారు, నన్ను చాలా మంది కొట్టారు, నన్ను చంపేద్దాం అనుకున్నారు. నైట్ టైం కదా తీసుకెళ్ళిపోదాం, చంపేద్దాం అని చెప్పేసి చాలా అనుకున్నారు.
బట్ ఏమైందంటే అనుకోకుండా పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంకా అక్కడ స్టోరీ అయింది కొంచెం. పోలీసులో కేసు ఎవరు వేశారు? కేసు ఏం లేదు, అంటే అమ్మాయి చెప్పింది అనమాట, నాకు ఇతనంటే ఇష్టం, మా ఇంటికి తీసుకెళ్తే నన్ను చంపేస్తారు, నాకు ఇతనే కావాలని చెప్పేసి వాళ్ళతో చెప్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకెళ్లారు అనమాట. అందరూ చెప్పిందా మీరు ఇష్టం అని చెప్పి చెప్పలేదా? చెప్పింది, నేనంటే ఇష్టం అని చెప్పేసి చెప్పింది. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఒక 8 to 9 hours దాకా అమ్మాయిని ఇంటరాగేషన్ చేశారనమాట. అప్పటికి నేనే కావాలని చెప్పేసి అమ్మాయి ఉండే. బట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళ రిలేషన్ వాళ్ళు వచ్చి అమ్మాయిది ఇట్లా మిస్సింగ్ కేసు అయిందని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, మీ దగ్గర నుంచి తీసుకొని అప్పటికి పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్లి చేసుకున్నారు? లేదు, కాలేదు, అప్పటికి. ఓకే. ఇంకా అక్కడ నుంచి నేను మా పేరెంట్స్ కాల్ చేసిన, చాలా బతులాడినా, ఏడ్చిన, కాళ్ళు పట్టుకుంటా అని చెప్పిన. సరే నువ్వు ఇక్కడికి రా, వెళ్దాం, అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అదే అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా. మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే వరకు మా పేరెంట్స్ ఏం చేశారంటే నన్ను లాక్ చేసేసారు, కార్లో లాక్ చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. ఇంకా అసలు ఏం అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఏడ్చిన, అసలు ఏం అర్థం కాలేదు. ఏంటంటే అందరితో చెప్పిన, తను లేకపోతే నేను ఉండలేను, చనిపోతా, నాతో కాదు అని చెప్పేసి చాలా చెప్పిన. కానీ నా ప్రేమ అనేది ఎవరికి అర్థం కాలే. ఇంకా ఏంటంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఒక చిన్న హోప్ ఉండే, అంటే ఎవరికి లేదు హోప్, తను మళ్ళీ వస్తుందని చెప్పేసి ఎవరికి హోప్ లేకుండే. బట్ అనుకోకుండా నాకు ఒక హోప్ అనేది వచ్చింది. అది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ సడన్గా నాకు తను కాల్ చేసి నాకు ఇక్కడ ఇంట్లో ఉండాలనిపించట్లేదు, నాకు టార్చర్ అనిపిస్తుంది, నన్ను తీసుకొని వెళ్ళిపో, అది ఇది అని చెప్పేసి చెప్తే, నా దగ్గర మనీ లేవు, ఏం లేవు, అయినా కానీ నేను ట్రై చేసి నా పిల్లని నేను తీసుకొచ్చుకోవాలని చెప్పేసి నేను చాలా ట్రై చేసిన, తీసుకొని వచ్చే దారిలోనే మధ్యలోనే పెళ్లి చేసుకున్నాను నేను. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఇక్కడ జనగం దగ్గర అమ్మవారి టెంపుల్లో పెళ్లి చేసుకున్నాను. ఫ్రెండ్స్ వచ్చినారా మీకు సపోర్ట్ గా? పెళ్లి చేసుకున్నప్పుడు అసలు నేనే ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే నా వల్ల ఒకరు సఫర్ కావద్దని చెప్పేసి నేనే ఇన్వాల్వ్ చేయలేదు. కానీ అనుకోకుండా ఏమైందంటే పోలీసుని తీసుకొని వచ్చిన, అంత స్టోరీ అయిపోయింది. సిఐ సార్ మాట్లాడిండు, అమ్మాయి నీతోటే వస్తుంది అంటే. పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినాక గొడవ అయిందా లేకపోతే అక్కడే గొడవ అయిందా? అక్కడ గొడవ ఏం కాలేదు. డైరెక్ట్ నేను మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నేనే కాల్ చేసిన. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్కి మీరు కాల్ చేయండి అదే అని చెప్పేసి చెప్పారు. మిస్సింగ్ అయితే దాని తర్వాత వాళ్ళు కేసు వేస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎత్తుకుంటూ మీరు ఆ లోపు తీసుకొచ్చారమ్మా? నేను తీసుకొని వచ్చేసా. నేనే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పిన, అంకుల్ ఇట్లా సో అండ్ సో నేను హరిని మాట్లాడుతున్నా, ఇట్లా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అదే పోలీస్ స్టేషన్కి వచ్చిన, నాకు మీ అమ్మాయి కావాలని చెప్పేసి చెప్తే ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా నాకు మా ఫ్యామిలీ తరపు నుంచి సపోర్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి సపోర్ట్ లేదు. మరి వెయిట్ చేయొచ్చు కదా బ్రో, అంత ఫాస్ట్ గా మ్యారేజ్ ఎందుకు? అంటే నేను అదే అనుకున్నా, వెయిట్ చేయాలి, కష్టపడాలి, అది ఇది ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది. బట్ ఏంటంటే అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయికి పెళ్లి చేయడం అది తప్పు కదా. తప్పు కదా, మీరు వెళ్ళి మాట్లాడి వెయిట్ చేస్తామని చెప్పాల్సింది కదా. సెటిల్ కాకముందే ఏ పేరెంట్స్ కూడా చేయరు. 2 months ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అదే మాట్లాడారు. ఏమనంటే ఇప్పుడు పని చేసుకో, 1 సంవత్సరం వరకు ఆగు, మేమే పెళ్లి చేస్తాం, అది ఇది అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేనెవరో అమ్మాయి ఎవరో అన్నట్టు చేసేసారు. రియల్గా ఒకటి అర్థం కాదు, పోలీస్ స్టేషన్లో నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారంటే, నీ దగ్గర రూపాయి లేదు, అమ్మాయిని తీసుకొని వచ్చినావు, ఎట్లా తీసుకొని వచ్చినావు అని చెప్పి చాలామంది చాలా రకాల క్వశ్చన్ అడిగారు. నేను నా దగ్గర డబ్బు లేకపోయినా అని తీసుకొచ్చిన కారణం ఏంటంటే, ఈరోజు కాకపోయినా రేపటి రోజు డబ్బు అనేది వస్తుంది, కానీ అమ్మాయి అనేది ఇవాళ రాకపోతే నా లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆ అమ్మాయితోటి ఒక లైఫ్ అనేది ఊహించుకున్నా. ఆ అమ్మాయి ఉంటే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అమ్మాయిని ఇలా చూసుకోవాలి అనేది కొన్ని డ్రీమ్స్ అనేటివి ఉండే. అవన్నీ అమ్మాయితోటే పోతే మంచి అనిపించలేదు నాకు అసలు. చాలా చెప్పిన, అసలు నువ్వు ఎట్లా తీస్తావు అంటే దానికి అసలు ఒక వాల్యూ అనేది ఉంటుంది.
లేనప్పుడు నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరూ కలిసి. అప్పుడు మీరు ఎందుకు ఉద్యోగం కూర్చున్నారు? బయటికి తీసుకోబోతుంటే ఏం మాట్లాడాలి కదా గట్టిగా. నేను పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ బాబాయ్ కాలు పట్టుకోవడానికి పోయినా, ప్లీజ్ మమ్మల్ని విడగొట్టకండి, ప్లీజ్ మీ కాళ్ళు మొక్కుతా, అది లేకపోతే పిచ్చోని అయిపోతా అని కూడా చెప్పిన నేను. కానీ ఎవరు అర్థం చేసుకోలే నా బాధ. కానీ నాకు ఒక డౌట్, ఇప్పుడు వీళ్ళందరూ అన్నారు కదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండవు అది ఇది అని చెప్పేసి చాలామంది అన్నారు, చాలా కష్టాలు పడతాం అన్నారు. ఎంత కష్టపడ్డా మంచిది అని చెప్పేసి నా పిల్లని నేను తీసుకొని వచ్చిన. ఇవాళ డబ్బు లేదు కావచ్చు, రేపటి రోజు పని చేసుకున్న డబ్బు అనేది నేను తీసుకొచ్చుకుంటా కదా. కానీ ఏదో ఒక రోజు ఇప్పటికి చెప్తున్నా, నన్ను పిచ్చోడు అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు, నా పిల్ల అయితే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసుకోవడానికి కారణం కూడా నేనే. అంటే లాస్ట్ మూమెంట్లో నాతో వచ్చేస్తా అన్నా కానీ నాకు కొంచెం నమ్మకం అనేది పోయింది. వాళ్ళ బాబాయ్ వాళ్ళు తాలిబొట్టు తీసేసారు, కొద్దిసేపు నా సైడ్ ఉంది, కొద్దిసేపు వాళ్ళ సైడ్ ఉంది. రేపటి రోజు నా వల్ల ఎవరికన్నా సఫర్ అవుతుందేమో, నా ఫ్యామిలీకి సఫర్ అవుతుందేమో అని చెప్పేసి నేనే ఇవన్నిటికన్నా ముందు నాకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గరికి పోయి వాళ్ళ డాడీ కాలు పట్టుకొని అన్నా, ప్లీజ్ అంకుల్ నాకు మీ అమ్మాయి అంటే దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ కాలు పట్టుకొని అన్నా, అంకుల్ ప్లీజ్ అంకుల్ మీ అమ్మాయి నేను చాలా బాగా చూసుకుంటా, మీకు అంత నమ్మకం లేకపోతే మీరే పెళ్ళి చేయండి, మీతోటే ఉంటాం కదా, హ్యాపీగా ఉంటాం కదా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని నన్ను ఏడుద్దామని అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. పేరెంట్స్కి అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే లవ్కి సపోర్ట్ చేయకపోయినా కానీ మీ పిల్లల కోసం మీ పరువు అనేది పక్కకు పెట్టేయండి. మీ పిల్లలు అనేటోళ్ళు బాగుంటారు అనుకుంటే వాళ్ళిద్దరిని ఒకటి చేయండి తప్ప విడగొట్టి టార్చర్ అనేది చూపెట్టకండి. అబ్బాయిలు ఉంటారో చచ్చిపోతారో తెలీదు, కానీ ఒక అమ్మాయి నచ్చిన వాడిని వదిలేసుకొని నచ్చిన వాడితో బెడ్ మీద పడుకోవాలి, అది వాళ్ళ ఇంట్లోకి కూడా అర్థమవుతలేదు. ఇవన్నీ మాటలు ఎన్ని చెప్పినా కానీ పెద్దోళ్ళకి అర్థం కాదు. నాకు సీరియస్గా ఇప్పటికి చెప్తున్నా, నా పిల్ల కనబడితే తన కాలు పట్టుకోవడానికన్నా రెడీగా ఉన్నా తెలుసా. నేను అసలు నాతో అయితలేదు, ఎందుకు వెళ్ళిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు, నేనే ఎందుకు దూరం చేసుకున్నానో తెలియదు. మీ తప్పేం లేదు. కానీ ఏ రోజుకైనా తను వస్తుందని చెప్పేసి నాకు చాలా నమ్మకం ఉంది, రావాలని కోరుకుంటున్నా కూడా. లోకం ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. ఇప్పటికీ చెప్తున్నా, నా పేరెంట్స్ ఏమన్నా అనుకోని, వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అనుకోని, కానీ నాకు నా పిల్ల కావాలి. చాలామంది అనుకుంటారు వదిలేసిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మాయిది, అబ్బాయి లైఫ్ అమ్మాయిది అనుకుంటారు, కానీ ఒక అబ్బాయికి అట్లా ఉండదు. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్న రోజే తాళి తీసి పడేస్తే ఆ రోజే ఆ అబ్బాయి చచ్చిపోయినట్టే. అంటే ఇప్పటికి నేను చచ్చిపోయి 11 days అయిపోయినట్టే. ఇప్పుడు మీ పిల్ల వీడియో చూస్తుంది అనుకోండి, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్లీజ్ నీకు దండం పెడతా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నేను హ్యాపీగా చూసుకుంటా, చిన్న నమ్మకంతో నాతో రా. మీ ఫ్యామిలీ వాళ్ళు అన్నారు కదా బాగా చూసుకోవడానికి, వాళ్ళే ఏదో ఒక రోజు నిన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వస్తారు. అసలు మించి నేనేం చెప్పలేను. ఏదో ఒక రోజు వస్తుంది. ఎవరేమనుకున్నా మంచిదే, నా పిల్లని నేను మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలని నేను అనుకుంటున్నా. సో చూసారు కదా guys, ఎంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఉందో అన్నది. అండ్ మొన్న తాళి తెంపింది అదంతా రీసెంట్గానే ఒక 1-2 weeks బ్యాకే అయింది. అన్న ఇంకా డిప్రెషన్లోనే ఉండు, బయటికి రాలేదు. సో నాతో మాట్లాడతా అంటే వచ్చి వీడియో ముందు కూర్చోబెట్టి చెప్పిస్తున్నా. కానీ ఇంత ఎమోషనల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు.
అన్న పక్కా వస్తుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, ఓకేనా గైస్. మీకు కూడా ఇట్లాంటి బ్రేకప్ లవ్ స్టోరీస్ ఉంటే, మీకు కూడా ఇట్లాంటి స్టోరీస్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో లింక్ పెడతాము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, క్లిక్ చేసి అని మాకు మెసేజ్ చేయండి. మీకోసం మేము ఉన్నాం ఇక్కడ. ఎనీ టైం మీరు మెసేజ్ చేయొచ్చు, మేము రెస్పాండ్ అవుతాం పక్కా. థ్యాంక్ యూ గైస్.